ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సుమన్ అన్న పిరికివాడు, ధైర్యం లేదు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు? హౌస్లో పిరికివాడు ధైర్యం లేదు అని అన్నవాడు 97 రోజులు హౌస్లో ఉండలేడన్న. అసలు సుమన్ అన్నకి కోపం రాదా? తక్కువ అన్న. అసలు నార్మల్గా ఏ పాయింట్కి మీరు ట్రిగ్గర్ అవుతారన్న? అసలు ఏమీ లేకుండా కూడా మన పెట్టి నీది తప్పు అంటే మాత్రం. నిజంగా నీకు రూమ్ స్ప్రే తెలీదా అన్న? మా ఇంట్లో అయితే ఎప్పుడు యూజ్ చేయలేదన్న. నేను ఫస్ట్ టైం నేను చూడడం, అది నాకు తెలియదు యాక్చువల్లీ. అది మీరు ఎన్ని సినిమాలు చేసినా ఈ రోజు నుంచి మిమ్మల్ని బిగ్ బాస్ సుమన్ సెట్ అని పిలుస్తారు, ఓకేనా మీరు? యా, బిగ్ బాస్ నుంచి ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ నాకు వచ్చిందంటే బిగ్ బాస్ వల్లే కదన్నా. తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? నేను అందరితోని బాగా ఉంటానన్న. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే. సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు? ఇన్నోసెంట్, వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైందన్న. మీకు సింపతితో మీకు ఓట్లు పడ్డాయంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏయ్, సుమన్ శెట్టి కూడా ఆడగలడు, టాస్క్ కానీ గేమ్ కానీ. మీ పెళ్లి వీడియో కూడా చూశానన్న యూట్యూబ్లో. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎంతో మంది అడిగేమోనా, కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు. బర్నీ గారు సర్వైవ్ అవ్వడం కోసం సుమన్ అన్నతో ఉన్నాడు అని కొంతమంది అన్నారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% నేను చేయను అలాగా. ఎందుకు? ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి డే 1 నుంచి అలాగే ఉండేది. మాకు ఎవరు సపోర్ట్ లేరన్న. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బర్నీ కలిసి ఉండేవాడిని. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సుమన్ శెట్టి అన్న ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తన జర్నీ గురించి అండ్ తన నెక్స్ట్ చేయబోయే దాని గురించి, అసలు దానికి ముందు సినిమాల గురించి అండ్ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నమస్తే అన్న. వద్దన్న, మీ జర్నీ గురించి స్టార్ట్ చేసే ముందు, మీ ఇంటర్వ్యూ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, బిగ్ బాస్లో నీకంటూ ఒక పీక్ మూమెంట్ వచ్చిన సిచ్యువేషన్ గురించి మాట్లాడదు. నిజంగా నీకు రూమ్ స్ప్రే తెలీదా అన్న? అంటే స్ప్రే తెలుసు అన్న, కానీ అది ఎటేపు హోల్ ఉందో ఎటేపు నుంచి వస్తుందో కనపడలేదు యాక్చువల్లీ. జస్ట్ అది మామూలు సెట్ చేస్తుంటే అది ఆ స్ప్రే వచ్చింది. అవును. అంటే అది ఆ స్ప్రే కొట్టే విధానం, ఆ స్ప్రే, ఆ స్మెల్ పీల్చి ఆ ఆనందం, అంటే అది అంత ఫస్ట్ టైం లాగా. అరే సుమన్ శెట్టి అంటే ఇంత అమాయకుడా, అసలు ఏం తెలీదా? అరే ఇంత మంచి మనిషికి మనం ఓట్లేసి అసలు ఫైనల్ వరకు నిలబెట్టాలి కదరా అని చెప్పి జనాలు ఉండిపోయారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% అన్న. నిజంగా నేను చెప్తున్నాను కదన్న, అది మా ఇంట్లో అయితే ఎప్పుడు యూజ్ చేయలేదన్న. నేను ఫస్ట్ టైం నేను చూడడం, అది నాకు తెలియదు యాక్చువల్లీ. అది నేను నార్మల్గా నాకు అంటే అంత మనకి బయట మనం లోపల ఉన్నాం కాబట్టి మనకి తెలియదు అన్న. నార్మల్గా పక్కన ఉన్నవారు వీళ్ళందరూ చూస్తున్నారు, అది కొడుతుంది అన్న, అది ఎయిర్ ఫ్రెషనర్స్ అన్న ఇది అని అన్నారు. ఓకే అని ఎట్లా అనేది నేను జస్ట్ చేశాను, కానీ అది జనాలకి అలాగే కనెక్ట్ అయింది. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బాగుందన్న, చాలా బాగుంది. అంటే అంతా ఒక డిఫరెంట్ అన్న. ఒక 23 మందిని ఓ రూమ్లో లాక్ వేసి వదిలేసి ఎలాగుంటుంది అని మీకు బాగా ఎక్స్పీరియన్సింగ్గా తర్వాత డిఫరెంట్గా ఉందండి. అంటే అన్న నాది మైండ్ సెట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు నా గురించి. నేను ఎలాగుంటానో బయట, నేను ఫస్ట్ వెళ్ళి ఎంట్రీ అప్పుడు కూడా నాకు సార్కి ఒకటే అన్న, సార్ నేను ఎలాగుంటానో అలాగే లోపలికి వెళ్తాను సార్, నాలా నేను ఉంటాను. అది జనాలకి నచ్చినా నచ్చకపోయినా, రూమ్మేట్స్కి నచ్చినా నచ్చకపోయినా నాలా నేను ఉంటాను, అంత మించి నేను అని చెప్పాను. అసలు సుమన్ అన్నకి కోపం రాదా? తక్కువ అన్న. తక్కువ. అవునా? అసలు నార్మల్గా ఏ పాయింట్కి మీరు ట్రిగ్గర్ అవుతారు అన్న? పాయింట్ అంటే నార్మల్ అవ్వకుండా ఉండు, అంటే ఇప్పుడు కోపం అన్నది రాకుండా ఉండదు అన్న, ఉంటుంది. అది మినిమం అది విని కొంచెం అసలు ఏమీ లేకుండా కూడా మన పెట్టి నీది తప్పు అంటే మాత్రం నేను తట్టుకోలేను. తప్పు లేకుండా నేను తప్పున్నది అనుకోనన్నా ఊరుకుంటా, తప్పు లేకుండా తప్పు అంటే నేను సహించున్నాను అని. అప్పుడు మనం ఏ పని చేసినా ఇది తప్పు ఉంది, ఇది తప్పు లేదు అన్నది మనకు తెలుస్తుంది, మన మనసాక్షికి తెలుస్తుంది కంపల్సరీ. అది మనకు తెలుసు తప్ప తప్పు కాదా అన్నది.
తప్పు లేకుండా అంటే Hmm. నేను అసలు సహించనన్న. Hmm. నా తప్పు లేకుండా నీ తప్పు అంటే Hmm. నేను ఒప్పుకోలేనన్న. ఎవరు కనెక్ట్ అయ్యారు నార్మల్గా? అన్న అందరితోని నేను అందరితో బాగుండేవాడిని. బాగా కనెక్ట్ అయింది ఏంటంటే బర్నీ గారు. బర్నీ బర్నీ అన్న. గారు. ఎందుకు బర్నీ గారితో? అన్న ఆల్రెడీ ఫస్ట్ నాకు అతనితో ఒక 2-3 మూవీస్ నేను చేశాను బయట. లైట్ ర్యాప్ ఉంది. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, అవును. నాకు పరిచయం లేదు. Hmm. ఇక్కడ హౌస్లోకి వచ్చాక వీళ్ళందరూ పరిచయం. ఆ బన్నతోని ఆ ఫస్ట్ ఆ మూవీ చేయడంలోని మనకు కొంచెం ఆ ర్యాప్ ఉంది. ఆ ర్యాప్లో కొంచెం ఇంకా బాగా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని అన్నతో. డే 1 నుంచి మనకి అక్కడ ఉండేవి 5 బెడ్స్ అన్న, షేరింగ్ ఇద్దరు. డే 1 నుంచి 97 days వరకు అన్న నేను పడుకునేవాడిని ఒకే బెడ్ మీద ఇద్దరు. ఓకే ఓకే. కనెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే సినిమాలు ఇదే. ఈ సినిమాలు ఇది ఇంకా ఆ హౌస్లోని మీ అందరికీ తెలుసన్న, ఎవ్వరూ మాకు సపోర్ట్ రాలేదన్న. బన్నానికి కానీ అని నాకు కానీ అని ఎవ్వరు సపోర్ట్ రాలేదు. నాకు ఎవ్వరు అసలు సపోర్ట్ లేదు. అంటే మీరు సైలెంట్గా ఉండడం వల్ల అంటే స్టార్టింగ్లో 3 weeks సుమన్ అన్న అంటే సైలెంట్గా వెళ్ళి రామురాతోడు, మీరు, సంజన గారు, లైక్ ఇంకొకరు ఎవరో మీరు వెళ్ళి కూర్చొని సైలెంట్గా సైడ్ ఉండేవాళ్ళు. అవునండి. సైడ్ కూర్చొని మీ ముగ్గురే మాట్లాడుకుంటే వాళ్ళు, మీరే ఉండేవాళ్ళు. ఎందుకు? అలాగని లేదని అప్పుడు వెళ్ళిన ఫస్ట్ 1 week 2 weeks అందరూ చూస్తున్నాం, గ్యాదర్ అవుతున్నాం, నెమ్మదిగా మింగిల్ అవ్వడం అన్నీ చూస్తున్నాం. తర్వాత అలాగా అందరితోని కలవడం, కనెక్ట్ అవ్వడం కానీ మీ వైఫ్ గారు అంటే ఫ్యామిలీ వీక్లో మీ వైఫ్ గారు హౌస్లోకి వచ్చి అండ్ లైక్ తనుజ గారితో కానీ వీళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారనమాట మీకు. అంటే వాళ్ళతో దూరంగా ఉండు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో ఇలా ఉండు, వాళ్ళ ఉండు అని చెప్పి అది టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అయితే అంటే ఆ మాటలు మీరు పట్టించుకొని మీరు అలా ఉన్నారా హౌస్లో? కాదన్నా, యాక్చువల్లీ రాంగ్గా ప్రొటేట్ అవుతుంది ఇది. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే తను మాట్లాడి తనుజ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి అని నాకు చెప్పింది యాక్చువల్లీ. కానీ కిందన తను మాట్లాడలేదు కూడా. యాక్చువల్లీ అన్నిటికీ సబ్టైటిల్స్ రావు. ఆ సిచ్యువేషన్ సబ్టైటిల్స్ చేశారు. ఎందుకు చేశారు చెప్పండి. అసలు వినబడలేదు, స్లోగా ఉంది. స్లోగా ఉండేది అసలు తను చెప్పింది అది కాదు పాయింట్. వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి మీరు గేమ్ ఆడండి అని చెప్పింది అంతే. తను ఈ రాంగ్ పోర్ట్రేట్ చేయడం వల్ల తను 3-4 days నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పారు 3-4 days అన్న నిజంగా నమ్మరు మీరు, లిటరల్లీ తినకుండా అలా కంటిన్యూగా ఏడుస్తూ. ఎందుకంటే తను ఏమనుకుందంటే నా వల్ల మైనస్ వచ్చింది మా ఆయనకి అని చాలా ఫీల్ అయ్యారన్న, చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు మా వైఫ్ అయితే. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నాను, లేదు తల్లి, లేదు బంగారం, నువ్వు అలా కాదురా, నాకు తెలీదా, నీ మొగ్గుని నువ్వు ఎప్పుడు దించేద్దామని చూస్తావా. నేను ఇక్కడ వరకు వచ్చానంటే అన్న, నా వైఫ్, నా ఫ్యామిలీ, దెన్ నా రిలేషన్స్, దెన్ ఆడియన్స్ అన్న. నాకు పిఆర్ లేరు, ఏమీ లేరన్న. స్టిల్ నౌ ఆర్గానిక్గా నేను ఆడియన్స్ తరపించి నేను వచ్చాను, ఇక్కడ వరకు ఉన్నానన్న నేను. అంటే లైక్ సుమన్ అన్న top 5లో ఉండాల్సింది యాక్చువల్లీ. అవునండి. కానీ ఈ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే మీరు చెప్తున్నారో, మిస్అండర్స్టాండింగ్, దీనివల్ల మీరు బయటికి వచ్చేసాను అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనివల్ల అయితే కాదన్న, దీనివల్ల అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది జరిగింది 11th week అన్న, ఫ్యామిలీ 11th week నేను చేయాలి. అది ఇదే మైనస్ అంటే 11th week నేను వచ్చేయాలి. 14th week వచ్చాను అంటే ఇంకా నేను 3 weeks ఉన్నట్లే. అవునవును. మీరు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, ఎవరు ఏమన్నంత వరకు సైలెంట్గా ఉంటారు. సడన్గా ఒక డైలాగ్ వేసేస్తారు అనమాట, అంతవరకు బాగానే ఉంటారు. ఒక్క డైలాగ్ వేస్తారు, ఆ డైలాగ్తో పీక్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ కోపంతోనే వేస్తారా, లేకపోతే ఆ టైంకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? నేను ప్రిపేర్ అని అది ఉండదన్న. ఆ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు బట్టి, ఆపోజిట్ పర్సన్ మాటలు బట్టి నేను చూసుకుంటూ ఉంటాను అంటే. ఇప్పుడు నేను చెప్పాను కదన్నా, తప్పు లేకుండా తప్పు ఉందంటే నేనే కదన్నా, ఎవరు సహించరు అంతేనా. ఇప్పుడు నేను నాకు ఒక గేమ్లో కూడా ఆ టబ్, అది మన టబ్ వాటర్ టాస్క్ ఉంటుంది కదన్నా, ఫ్లోరా గారు సంచాలక్, అది యాక్చువల్ ఉన్నది 6 feet, నేనున్నది 5 feet. కాల్ టచ్ అయిందా అని అన్నారు. అవును, ఆ టబ్కి నేను నిజంగా సంచాలక్ ఏ చెప్తే అది నేను నమ్మేవాడిని, వచ్చేసేవాడిని. రాంగ్ ఆడుతున్నారు అంటే వచ్చేసేవాడిని సైలెంట్గా. తప్పు ఉంది కాబట్టి నాకు తెలుసు, తప్పు ఉందా లేదన్నా నాకు తెలుసు.
దానికి నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేశానంటే ఫులోరా గారికి నా తప్పు లేదు, కాల్ టచ్ అవ్వలేదు, మీకు ఆ వాటర్లో ఆ షాడో కనబడుతుంది, మీకు టచ్ అయినట్లు ఇక్కడి నుంచి చూస్తున్నారు, మనకి ఎలా కనిపిస్తుంది అన్న ఆ షాడో, ఆ వాటర్ షాడో కనబడుతుంది. నేను అన్నాను కాదన్నారు. నాకు సార్ ఏం చెప్పారు వీకెండ్లో, మీరు తప్పు, సొమ్మను ఎప్పుడు మాట్లాడు, ఆ రోజు కరెక్ట్ అని వీడియో కూడా మాకు క్లిప్ వేసి చూపించారు. ఇద్దరు సారీ చెప్పారు ఆ టాస్క్కి. మన ఫ్లోరా గారు, రాము, సంచాలక్ ఇద్దరు సారీ చెప్పారు. సారీ అన్న, సారీ అన్న. ఇప్పుడు సారీ చెప్తే ఏముంది, పోయింది వస్తుందా? బట్ ఎనీవే థ్యాంక్స్. నేను కరెక్ట్ అయితేనే నేను మాట్లాడతా, రాంగ్ అయితే నేను మాట్లాడా. నాకు సార్ అన్నారు, సొమ్మను మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, సొమ్మను నోట్లోంచి మాట వస్తుందా? అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ప్లస్ నేను ఎందుకు కూడా తగ్గిపోయానంటే అన్న, అందరూ టబ్లో ఉన్నారన్న, వాటర్ బ్రీతింగ్ ఆడట్లేదన్నా, అందుకని అప్పటికి లిటరల్లీ ½ అవర్ ఫైట్ చేశానన్న నేను ఫ్లోరా గారికి, మన సంచాలక్ రాముతోని. సారీ, అది ఆ టాస్క్కి ఫ్లోరా గారే టాస్క్, రాము నాకు సపోర్ట్ ఎలా టచ్ చేస్తాడు అని అడిగాడు. ఇంక నాకు సార్ క్లారిటీ ఇచ్చారు, అది సోమన్ ఫైట్ చేసాడు అంటే కరెక్ట్ ఉంటుంది, అయితే అంతే సైలెంట్ అన్న. తప్పు చేస్తే మనం ఇంకేం మాట్లాడలేం కదన్నా, మన మనశ్శాస్త్రికి తెలిసిపోతుంది తప్పు చేసామా లేదా అన్నది. అంటే అండ్ ఇంకోటి అన్న, నార్మల్గా అప్పుడు వరకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు వరకు సుమన్ శెట్టి అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుగు ఆడియన్స్కి తెలీదు. సడన్గా బిగ్ బాస్ ఆఫర్ అంటే ఎలా వచ్చిందన్న మీకు? అది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్న నాకు. యాక్చువల్లీ నాకు ఇది థర్డ్ టైం అన్న కాల్. అంటే సీజన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 5 or 6 నాకు ఐడియా లేదన్న. అప్పుడు కొంచెం బిజీ అవుతుందన్న, నాకు షూటింగ్స్ ఉన్నాయి, అందువల్ల అంటే మనం షూటింగ్లు వదులుకొని మనం వెళ్ళాము, మనకి షూటింగ్స్ అది అన్నీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదన్న మనకి. అది మళ్ళీ తర్వాత 2019 అన్న, అది ఏ సీజన్ అన్న తెలిసేమన్నా 6 నాకు ఐడియా లేదు, 2019 అన్న, సీజన్ 5 అనుకుంటా, 5 అన్న. తర్వాత అప్పుడు 4 అన్న 2019 అనుకుంటా, అప్పుడు వచ్చిందన్న. కరెక్ట్ ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్న, అందువల్ల అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే దానికి కారణం మా అబ్బాయి గౌతమ్ శెట్టి. తను డాడీ నీ బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు అన్న. నాన్న వెళ్తా, నిజంగా వెళ్ళనా అంటే వెళ్ళి డాడీ అన్నాడు. నాన్న వెళ్తే ఎప్పుడు వస్తామో తెలీదు, ఎన్ని రోజులు అవుతుందో తెలీదు, ఓకేనా అన్నాను. సరే ఓకే డాడీ, మా అబ్బాయి కోరిక తీర్చడానికి నేను వెళ్ళానన్నా. బిగ్ బాస్ మీ అబ్బాయికి ఇష్టం, మీరు చూడరా బిగ్ బాస్? నార్మల్ అని చూస్తానన్నా, వీకెండ్స్ కంపల్సరీ అన్ని ఫస్ట్ నుంచి సీజన్ చూసారా? అన్ని సీజన్ చూసారా? చూసానన్నా. వీకెండ్స్ నాకు సార్ చూసావు, అది అమ్మ కంపల్సరీ సాటర్డే సండే మనకి ఫుల్ ఫుటేజ్ ఆ రోజే. అదే కదన్నా. కాదు అంటే ఇప్పుడు మీరు బయట చూసేవాళ్ళు కదా, సడన్ గా నాగ్ సార్ని అంటే ఏం జరుగుతుంది ఆ ప్రక్రియని ఎంజాయ్ చేసేవాళ్ళు? చాలా బాగా అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఫస్ట్ నేను చదువుకున్న రోజుల్లో వైజాగ్లో ఉన్నప్పుడు మన శివమణి షూటింగ్ అంతా పూర్ణమ్మకి వెళ్ళానన్న. అక్కడే నాగ్ సార్ని కలడానికి కూడా అవకాశం అవ్వలేదు నాకు వైజాగ్లోని. అదే విషయం నాగ్ సార్ చెప్పాను నేను స్టేజ్ మీద, సార్ అప్పుడు మీకు సెకండ్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ ఆ క్లౌడ్లో అవ్వలేదు సార్ అని. నాకు సార్ స్టేజ్ మీద ఇదిగో 1వ సారి 2వ సారి 3వ సారి సెకండ్ ఇచ్చారు. అంటే బేసిక్ గా నేను కూడా మీకు సెకండ్ ఇవ్వడం అవ్వలేదు బ్రో 2012లో. అదే చెప్పాను, ఇంటర్ కాలేజ్ అనమాట, నా కాలేజ్ దగ్గర పక్కన. అప్పుడు ఆ షూటింగ్ కి అందులో పెద్ద సెలబ్రిటీ మీరే. అప్పటికి మీకు మంచి ఇది ఉండేది, సుమన్ శెట్టి అన్న అంటే ఓ ఫుల్ ఇది ఉండేది అనమాట. అయితే నేను వచ్చి సుమన్ శెట్టి అన్నని కలవాలి అని అంటే, అవలా మీరు ఎక్కడెక్కడో లోపల ఉన్నారు, షూట్ అవుతుంది. అయితే కానీ లోపల అందరికి వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగా పలకరించి బాగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అక్కడి నుంచి చూసిన ఇది. అంటే ఇంకోటి అన్న, దీనికి ఇది మాట్లాడుకుంటుంటే అంటే అప్పట్లో నీకు అంత మంచి పేరు సుమన్ శెట్టి అన్న అంటే ఎంత ఈ నేమ్ అది ఉండేది అన్న. ఎందుకన్నా కొంచెం తగ్గడానికి రీజన్ ఏంటన్నా? మన తెలుగు పెద్ద పెద్ద ఫిలిమ్స్లో తగ్గడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న?
కారణం? ఇప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలుగులోని బిజీగా ఉండేదన్న. నేను ఒక్క లాంగ్వేజ్ కదన్న, అవును, చాలా తెలుగు, language. తమిళ్, కన్నడ, మలయాళం అవును. మొత్తం ఒక 4-5 లాంగ్వేజ్ వరకు. అవును. అంటే ఇక్కడ లేకపోతే అక్కడ డేట్స్, ఇక్కడ లేకపోతే మనం ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అన్న. ఉన్న మాట చెప్పాలంటే అవును. ఖాళీగా అన్నది ఉండేది కాదు. అవును. కానీ మనం ఇక్కడ కనబడపోయేసరికి ఆడియన్స్ ఏమనుకున్నారంటే సుమన్ శెట్టి లేడు, సినిమాలు చేయట్లేదు అని అనుకున్నారు. అవును. అది అక్కడ చేయడంలోని కరెక్ట్గా ఇక్కడ ఆఫర్స్ వచ్చేవన్న. ఆ టైంలో మనకి ఇక్కడ లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళామని, తమిళ్ కానీ కన్నడ కానీ. అక్కడ మూవీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఫోన్లు వచ్చేవి, డేట్లు అడ్జస్ట్ కాపోయేది కాదు. అందువల్ల నాకు తెలుగులో కొంచెం అందరికీ కనబడకుండా పోవడం అదే రీజన్ అన్న. అంతేనా. ఓకే. అండ్ ఇంకోటి బిగ్ బాస్ విషయంలోకి వస్తే సుమన్ శెట్టి అన్న అంటే ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే మా అందరికీ తెలిసిన 7 బజీలో కానీ దీంట్లో కానీ అంత సుమన్ అన్న అనగానే ఒక కామెడీ ఎంటర్టైనర్. ఎందుకన్నా బిగ్ బాస్లో కామ్గా ఉండిపోవడానికి కారణం? అన్న కామ్ అన్నది ఫస్ట్ 2 weeks మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను కామ్. ఎందుకంటే కొంచెం అందరు కొత్త వాళ్ళు మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు. కానీ కామ్ నేను ఎదే అడుగుతున్నాను అన్న, 24/7లో మీకు ఎడిట్ అయ్యి వస్తున్నది కాబట్టి నా ఎపిసోడ్స్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది అన్న. కొన్ని వరకు రాలేదేమో అని అనుకుంటున్నాను. మీకు వీకెండ్ ఎపిసోడ్స్ కానివ్వండి, డైలీ ఎపిసోడ్స్ కానివ్వండి, 24/7 కానివ్వండి, అది టెలికాస్ట్ అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. చేయకుండా అంటే ఏమీ లేదన్న. నిజంగా మనం 2 weeks తర్వాత ఇంకా పులి లేచాడు, పులి లేచాడు, ఇంకా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. అందరూ స్కిట్లు కానివ్వండి, మేము అందరూ స్కిట్లు చాలా వరకు చేసామన్నా. తనుజ కానివ్వండి, నేను కానివ్వండి, ఇమ్ము కానివ్వండి, ఇమ్ము మేము అందరు స్కిట్లు కూడా చేసాం, చాలా వరకు చేసాం. ఇమ్ము జోకులు వేస్తే మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బేసిక్గా ఎంజాయ్ చేసామని దానికి కౌంటర్ కూడా అవి చాలా వరకు నేను చూస్తున్నాను కదా అన్నప్పుడు వీడియోలు. ఇదేంట్రా వీడు చేసాడు, ఇమ్ముది ఉంది, నాకు కౌంటర్ ఏంటి పడట్లేదు అంటే అక్కడ చేసింది నాకు తెలుసు, ఇక్కడ టెలికాస్ట్ అవ్వలేదు. అచ్చా, అలా చాలా వరకు అయ్యాయన్నా. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయన్నా. ఇలాగా మీరు డిఫెండ్ చేసుకున్నా కూడా చూపించలేదు. కొన్ని డిఫెండ్ కాదు, నేను అంటున్నాను ఎంటర్టైన్మెంట్ అంటే పూర్తిగా ఇంకా నాకు ఖాళీ లేదన్నా, చూడలేదు పూర్తిగా అన్నది ఎపిసోడ్ చూడలేదు. ఇంట్లో వాళ్ళు ఇది కొంచెం హైలైట్ అయ్యింది ఇలాగ అవన్నీ చూపించాను, కొన్ని బిట్లు. అదేంటి నాకు కౌంటర్ ఉంటుంది కదా దీనికి, లేదు. సరే ఓకే, మనకు తెలుసు కదా మనం ఏంటన్నది. కానీ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అంటే మీకు ముందు తెలుసా? హౌస్లోకి వెళ్ళే ముందు తెలుసన్నా, కొంచెం లైట్గా. అంటే ముందు బిఫోర్ అంతా ఇన్స్టాగ్రామ్ అదంతా వాడేది. పాపకి బాగా తెలుసు, పాప నాకు చెప్తుండేది. మీకు క్రియేట్ చేసిందంతా వాళ్ళే, మీ పిల్లలేనా? 100% మా ఫ్యామిలీ, వైఫ్, మా పాప, అక్క కొడుకు US లో ఉన్నాడన్న తను. వీళ్ళే మొత్తం సోషల్ మీడియా కానీ మొత్తం అంతా చేసింది వీళ్ళేనన్నా. మా తర్వాత మా అభిమానులు సుమన్ శెట్టి ఆర్మీ పెద్ద. అంటే మీరు అండం లేదు, వీళ్ళు మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ మొత్తం పగిలిపోయేది. అవునన్నా, అసలు అది చూసుకున్నారా మీ వీడియోస్? అది చూసుకున్నాను. వచ్చారన్నా మొత్తం 30 మంది వచ్చారు. సాటర్డే నైట్ వచ్చాను, సండే మార్నింగ్ కల్లా వచ్చేసారు. ఒంగోలు నుంచి, ఇక్కడి నుంచి అందరు వచ్చి దండలు, వాళ్ళ అభిమానం. ఏంట్రా ఎంత వచ్చిందా అని నాకే తెలియలేదన్న. అంటే అన్న ఒకటి, మనం ఎంత కష్టపడినా ఈ ఫలితం కనబడితే ఆ కష్టం మర్చిపోతానన్నా. ఎవరైనా, నేనే కాదు ఎవరైనా, బా ఇంతమంది అభిమానులు ఉన్నారా, ఇంతమంది నాకు సపోర్ట్ చేశారా, నిజంగా హ్యాపీ అన్న. నిజంగా నమ్మరు. ఇంకోటిది, ఈ టాస్క్లు ఆడేటప్పుడన్నా చాలా వరకు ఫిజికల్గా చాలా దెబ్బలు తగిలాయన్నా. మా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు, ఒక్కసారి మెడికల్ రూమ్కి మీరు వెళ్ళలేదా అని అడుగుతున్నారు. అవును, ఎప్పుడు వెళ్ళలేదు, అదే వెళ్ళలేదా అంటున్నారు. ఎన్ని నొప్పులో, పన్నుల నొప్పి తగిలి ఈ ఒండ్లు, ఈ మొత్తం రిప్స్ ఇవన్నీ 10 రోజులు నేను బాధపడ్డానన్న. ఒక్కసారి టెలికాస్ట్ కాలేదంట, మెడికల్ రూమ్కి వెళ్ళిన టెలికాస్ట్ కాలేదట. మరి నాకు అది తెలియదన్న. మరి అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అన్నది. ఉట్టి తనుజ వాళ్ళు అందరు వెళ్ళేది టెలికాస్ట్ అయ్యేది అని చూపిస్తున్నారు ఇంట్లో. మా మిస్సెస్ అడుగుతున్నారు, ఈ 97 రోజుల్లో మీకు ఒక్కరోజు మెడికల్కి ఎందుకు వెళ్ళలేదు? నేను ఎందుకు వెళ్ళలేదు? నేను 7 times 8 times వెళ్ళాను. ఈ టాస్క్ ఆడేటప్పుడు తగిలేది. ఇప్పటికీ నాకు లెఫ్ట్ లెగ్ ఫింగర్ ఇంకా బటన్ వెళ్ళి ఇంకా నొప్పాను నాకు. ఆ టాస్క్ ఆడేటప్పుడు బెండ్ అయిపోయింది నాకు, ట్విస్ట్ అయింది లెగ్. బాల్ గేమ్ అక్కడ, అది మన క్యాప్టెన్ చేసినప్పుడు ఆ గేమ్ కన్నా.
కానీ చాలా సఫర్ అయ్యారు, చాలా దెబ్బలు చాలా అయ్యారు. కానీ suffer బయటికి అయ్యారు. కనబడలే. అది కనబడలేదన్న. నాకు అదే అంటున్నారు, ఏంటి ఇంతలా అంటే ఫ్యామిలీ వీక్లో వైఫ్ వచ్చినప్పుడు అడిగారు కొన్ని ఎలాగుంది ఏంటంటే కొంచెం ఇలాగ తగిలింది ఇలాగ ఇప్పుడు ఎలాగుంది ఏంటి అని కూడా అడిగారు వైఫ్. అని ఇప్పుడు బిగ్ బాస్ కంబ్యాక్ అనుకోవచ్చా మీకు? యా డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. Yeah. ఇప్పుడు ఎందుకంటే బయట చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఫ్యామిలీ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, బాగా సపోర్ట్ వల్ల పాజిటివ్గా వెళ్ళారు. మీరు పాజిటివ్గా వచ్చారు. బజ్లోని శివాజీ అన్న ఒకటే అన్నారు, అరే సీజన్ 1 నుంచి 9 వరకు ఇంత పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చిన వాళ్ళు నువ్వు ఒక్కడివే అని చెప్పారు. ఎందుకంటే శివాజీ అన్నతో ముందు నుంచి నేను వర్క్ చేశాను. జీరో నెగిటివిటీ. అవునన్నా, అవునన్నా, జీరో నెగిటివిటీ. కాకపోతే ఎక్కడ అంటే అదే మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నాం, అవునా. సైలెంట్ గా కాము ఉండి కొంతమంది సుమనన్న ఏం చేశాడురా, ఏం ఆడారా అవును అని చెప్పి కూడా కింద కొంతమంది కొంతమంది ఇలాంటివి కూడా చేశారు. లైక్ అంటే ఇంకోటి అన్న, నేను ఇందాక సినిమా గురించి అడిగితే, అంటే ఇన్ని సినిమాలు చేసావు కదన్న, ఒక్క బిగ్ బాస్కి రాగానే ఈ ఫేమ్ డిఫరెంట్ ఉందా? అంటే నాకు ఎలాగుందంటే అన్న ఈ సక్సెస్, జయం మూవీ నా ఫస్ట్ మూవీ జయం అన్న హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అది ఎంత సక్సెస్ వచ్చిందో నాకు అలా కనబడుతుంది అన్నప్పుడు, అంత సక్సెస్ కనబడుతుంది అన్న నాకు. ఈ 97 days ఉన్నా కూడా అంత సక్సెస్, ఓకే సక్సెసే, నేను సక్సెసే, ఆ హ్యాపీనెస్ తెలుసు. కానీ ఇప్పుడు అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినా దగ్గర 300, అదే నాకు సార్ చెప్పినట్టు. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని బిగ్ బాస్ సుమన్ శెట్టి అని పిలుస్తారు, ఓకేనా మీకు? యా, బిగ్ బాస్ నుంచి ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ నాకు వచ్చిందంటే బిగ్ బాస్ వల్లే కదన్నా. ఓకే, జెన్యున్ కరెక్ట్గా చెప్తానంటే నాకు బిగ్ బాస్ నుంచే వచ్చింది. ఫస్ట్ జయం నుంచి వచ్చింది సుమన్ శెట్టి, తర్వాత చేసుకుంటూ వెళ్ళాను 10 years. నేను ఇండస్ట్రీకి వచ్చి 22 years అవుతుందన్న. 2002 ఎంట్రీ. నేను యాక్చువల్లీ అది కూడా చూసాను, మీ పెళ్లి వీడియో కూడా చూసాను అన్న యూట్యూబ్లో. చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అప్పుడు RFCలో చేశారు కదా, ఎక్కడ చేశారు అది? రిసెప్షన్ వచ్చి మన ఫిల్మ్ క్లబ్ అన్న. ఓకే ఓకే. దెన్ మ్యారేజ్ వచ్చి వైజాగ్లో అయింది. అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న, చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది వాళ్ళని అడగాలన్న, మీరు ఎందుకు చేయలేదన్నది నిజంగా. అంటే నార్మల్గా అడుగుతున్నా, అంటే వేరే కంటెస్టెంట్లు అందరికీ, చాలామంది కంటెస్టెంట్లకి చాలామంది వీడియోలు చేసి పెట్టారు, చాలామంది వీడియోలు చేశారు. కానీ సుమన్ అన్నకి ఎవరు వీడియోలు చేయలేదు, ఎందుకు? మనోళ్ళు అడగలేదంట అన్న. మనోళ్ళు అడగలేదండి, తెలియలేదంట వాళ్ళకి. అడిగారా మీరు, చెప్పారా ఎందుకు వీడియోలు ఎవరు చేయలేదు ఏమని అడిగారా? వచ్చి లేదు అంటే వచ్చిన ఫ్యాన్ కానీ అభిమానులు కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఎంతోమంది అడిగేమోనా కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు అలాగని అంతవరకు. కానీ కొంతమంది మన జబర్దస్త్ అప్పారావు కానివ్వండి, రేజింగ్ రాజు కానివ్వండి, మన కొంతమంది పోస్ట్ చేశారన్న మనకి వీడియోస్ అవన్నీ. మరి అది పోస్ట్ చేశారు లేదా నాకు తెలియదు, కానీ వీడియోస్ అయితే వచ్చాయన్న. ఓకే అన్న, ఇంకోటి హౌస్ గురించి మాట్లాడుతుంటే, తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? అసలు ఏమీ లేదన్న, చాలా ఫస్ట్ నుంచి తను సుము అన్న అనేది, సుము డార్లింగ్ అనేది, అది స్వీటీ అనేది, మళ్ళీ స్కిట్లు కూడా చేసినట్టున్నారు, స్కిట్లు చేసాం. అవునన్న, అంటే డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది కొంచెం, ఎందుకు దూరం అయ్యారు అంటే. మళ్ళీ బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, బర్నీ గారు బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత, అంటే ఎక్కువ బర్నీ గారికి అటాచ్ అయిపోయారు అనమాట. దేవాన్ నుంచి అందరికీ అటాచ్ ఉండేదన్న. ఒకవేళ తనుజ గారితో మీరు ఉండుంటే టాప్ 5 ఉండేవాళ్ళు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను దేవాన్ నుంచి అలాగే ఉన్నాను, అందరితోనే అలాగే ఉన్నానన్న. ఎవరు టాప్ 1లోకి వెళ్తారు, ఎవరు టాప్ 2లోకి వెళ్తారు అది కాదు. నా నేచర్ అందరితో బాగుండడం. నేను అందరితోని బాగా ఉంటానన్న, అందరితో బాగుంటాను. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే, నేను అందరితో బాగుంటానన్న. అది నేను అలాగ అనుకోవట్లేదు, వీళ్ళతో బాగుంటే పైకుంటాను, వాళ్ళతో బాగుంటే పైకుంటాను అది కాదు. నేనున్నంత వరకు నా తప్పు లేకుండా హ్యాపీగా అందరినీ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేను ఎప్పుడు, అది లాస్ట్ 13th week వీడియో మేము గార్డెన్లో కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం. నాదేమన్నా తప్పుంటే సారీ, తెలియక తప్పుంటే రియల్లీ సారీ. ఇక్కడ ప్రక్రియ అది కంపల్సరీ మనం నామినేషన్ చేసుకోవాలి తప్ప మీ మీద నాకు కోపం లేదు, నా మీద మీకు కోపం లేదు. కానీ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా
సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి అని నేను లాస్ట్ 13 వీక్ మన వీడియో చేసి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. నాది ఇదే అన్న, ఎప్పటికీ ఇదే. మీకు ఎవరితో హౌస్లోనే ఇలా నచ్చని వాళ్ళు ఎవరు లేరా? సంజన గారు అన్న ఫస్ట్ దేవుని నుంచి నా మీద టార్గెట్ అన్న, నా మీద టార్గెట్ ఎందుకన్నది నాకు తెలియదు. మరి ఫస్ట్ నుంచి నన్నే ఏడిపించేవారు, ఎందుకో తెలియదు. నా జోలికి వచ్చేవారు, మన ఐటమ్స్ పట్టుకునేవారు, దాచేసేవారు, మన ఐటమ్స్ అవి దాచేసేవారు. నేను ఒకటే అన్న, సిస్టర్ వద్దు సిస్టర్, పర్సనల్ ఐటమ్స్ వరకు వెళ్ళొద్దు, మీరు సరదాగా మనం మాట్లాడుకుని సరదాగా ఉందాం, వద్దు సిస్టర్ అంటే, లేదన్నా, లేదు సుమ్ము అన్న, మీరు బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకుంటారా అని అడిగాను. అది ఒక 2 వీక్స్ అలా ట్రావెల్ అయింది. తర్వాత సిస్టర్ దాని జోలికి వెళ్ళకండి, సుమన్ శెట్టిని చూస్తారు. సుమన్ శెట్టిని చూపించారా మీరు? నామినేషన్ వరకు చూపించాను అని అంటారు అందరూ. ఎక్కువసేపు నేను వాళ్ళ కాళ్ళు అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందనా? అంటే తను పాయింట్ కొంచెం చెప్పడం తప్పు చెప్తుంది. ఏదో వీక్లో దొంగతనం అంటది, 9వ నెంబర్ అంటది, 10వ నెంబర్ అంటది. తను ఫస్ట్ దొంగతనం చేసింది గుడ్స్. నేను నెక్స్ట్ డే మనకి నామినేషన్ 10 మంది, అప్పుడు ఎంతమంది, 16 మంది, 16 మందిలోని మొత్తం 15 మంది అని అట్లా నేను అన్నాను. అంటే అప్పుడే కదా స్టార్టింగ్, సెకండ్ డే, థర్డ్ ఫ్లోలో ఆ 15 మెంబర్స్ అన్నాను. కానీ ఏమనుకుంటుంది, నన్ను లెక్కలోంచి తీసేరు మీరు. అదేంటి మేడం, నిజంగా చెప్తున్నాను మేడం, ఇప్పుడు మనం వచ్చి హౌస్లోకి వచ్చి 3వ రోజు, నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్న, వచ్చి 3 రోజులు అవుతుందన్న, తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అది కొంచెం దానికి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మీరు నన్ను తీసేశారు, మిమ్మల్ని అని మీరు ఎలాగనుకుంటారు? 16 మందిలో 15 మంది అని చెప్తే మిమ్మల్ని తీసేనని ఎలాగనుకుంటారు? ఆ చిన్న ఏమీ లేకుండా, వ్యాలీలు కాకుండా పాయింట్ అలా చెప్తున్నారు ఆవిడ. అంటే మీ హౌస్లో మీకు నచ్చిన ఏకైక పర్సన్ ఎవరంటే సంజన. నచ్చలేదని కాదు, నన్ను టార్గెట్ చేసిందా నచ్చలేదని కాదు. అందరూ ఇప్పుడు ఒకటే, నేను 14th వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత సుమ్ము అన్న మనం కంపల్సరీ డ్యాన్స్ వేద్దాం అన్నారు. బయటకు వచ్చాను డ్యాన్స్ వేద్దామని అన్నాను. ఆవిడ హౌస్లోనే ఉన్నారు, ఇంకా ఇప్పుడు కాదు గ్రాండ్ ఫినాలే వేద్దామన్నారు. ఓకే, అది ఏమీ లేదు అన్న. నార్మల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అక్కడికక్కడ నా మీద నీ కోపం, నీ మీద నా కోపం అంతే. ఆ గేమ్ తర్వాత మేము అందరం కలిసి కూర్చొని భోజనాలు కూడా తినిపించుకున్నాం. అవును, నార్మల్. నాకు అర్థం కాదు, మీ సీజన్లో తుక్కు కొట్టేసుకునేవారు నామినేషన్లో, లోపలికి వెళ్ళిపోయి అందరూ మంచి మాట్లాడేసుకునేవాళ్ళు. అంటే ఏంటది, అది ఆ ర్యాప్, ఆ ఫైర్ మెయింటైన్ చేస్తే బాగుండేది కదా అని అనిపించేది. అంటే కొంతమంది వరకు, కొంతమంది మన మాస్టర్ మైన హరీష్ గారు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళకు ఉండేది, వాళ్ళు మెయింటైన్ చేసేవారు. కానీ వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మనీష్ కానీ మన వీళ్ళందరితో వెళ్ళి అది కాదు బాబాయ్ మనం ఇది అని చెప్తే కొంతమంది మూవ్ అయ్యేవారు, కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది నా పాయింట్ అని నేను వేసింది మటుకు నామినేషన్ వేస్తే నేను వెళ్ళి మాట్లాడేవాడినా. మ్యాక్సిమం తెలిసిపోతుంది కదా మనకి, వదిలే మాట్లాడుకుందాం అని నేను చెప్పి నేను కొన్ని నామినేషన్ అయినా ఆ రోజు సైలెంట్గా ఉన్నాను. నెక్స్ట్ డే బాబాయ్ గుడ్ మార్నింగ్ అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళు రిసీవ్ తీసుకుంటే గుడ్ మార్నింగ్ అని తీసుకునేవారు. అక్కడ ఆ కంపల్సరీ ఆ టైంలో ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు జరగాలి. తర్వాత మళ్ళీ మండే నుంచి హ్యాపీ, మళ్ళీ సండే వస్తే ఏ కమాన్. కాదా నువ్వు కెప్టెన్ అవుతానని నువ్వు అనుకున్నావు అసలు? కానీ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు కంపల్సరీ కెప్టెన్ అవ్వాలని అదొక మజా. కంటెస్టెంట్లు అందరూ మన చేతుల్లో ఉంటారు. కంటెస్టెంట్ అందరూ ఉంటారని కాదు, అదొక డ్రీమ్ అన్న. అంటే ఆ కెప్టెన్ రూమ్ కింద ఒక్కసారి వెళ్ళాలి, అదొక కంటెస్టెంట్ అందరూ మన చేతిలో ఉండాలన్నది కాదండి. ఉంటుంది, నిజంగా ఉంటుంది. అంటే అప్పుడు వరకు మనతో ఆడేసుకుంటారు కదా. మంచోడు కదా, ఎప్పుడు అలా కనుకోడు, అందరూ ఒకటే. నేను కెప్టెన్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చాను బ్రో పనిష్మెంట్లు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తుడిపిచ్చేవాడిని, అడిగిచ్చేసేవాడిని. అసలు కెప్టెన్సీ ఆ మజా వేరు. అది కదనా నాకు. కానీ చిన్న కెప్టెన్ అయ్యానా, కానీ చిన్న బాధ ఏంటంటే ఇద్దరు షేరింగ్ కెప్టెన్. కానీ
తనుజ నాది సారీ రీతు నేను కెప్టెన్సీ ఆడాం అన్నా. అది స్టెప్స్ పెట్టేదన్నా. 10 మెట్లు ఎట్టునని 11వ మెట్టు ఎట్లేనన్నా నేను. తనుజ ఎక్కువ అని అంది. ఎక్కేనన్నా నేను. అన్నా ఇంకోటి ఇది ఫ్లాగ్ పట్టుకోవాలి ఫినిష్ అయిన తర్వాత టాస్క్ పట్టుకొని 1 minute ఉన్నానన్నా. ఇంకా తంది 3 బ్యాలెన్స్ ఉంది. అక్కడ చిన్న నాకు తనుజ మీద చిన్న ఫీల్ అయింది. ఏంటి మనోళ్ళే మనకి ఇలా చేస్తున్నారు అన్న. 10వ మెట్టు మీద నిలబడి తిప్పి పెడితే చాలా అయిపోయా. అక్కడ నేను అడిగాను. నేను అప్పటికి నేను సైలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాను ఆ టాస్క్లో కూడా. కాదు తనుజ నువ్వు ఎక్కువ అంటేనే నేను ఎక్కాను, లేకపోతే నేను ఎక్కను. 10 ఎట్టినని 11ది అది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది. అది తిప్పితే సరిపోయింది. నేను అప్పటికి అడిగితే మీరు చూసుకోవాలి నువ్వు ఎక్కమంటాను కదా సంజలగ్గా నువ్వేం చెప్పింది అదే మేము వింటాం, నువ్వు ఎక్కమన్నప్పుడే కదా ఎక్కాను అంటే అది కాదన్నా అని అనేది. సరే ఓకే మనకు భగవంతుడు రాసలేదు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా వరకు అలాగే అలా కొన్ని టాస్క్లు కొన్ని గేమ్స్ కానీ టీమ్ గేమ్స్ కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు. బన్నన్న నేను మమ్మల్ని టీంలో తీసేవారు. నిజంగా చెప్తున్నానన్నా, ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇద్దరికి ఎవ్వరు సపోర్ట్ లేరన్న హౌస్లో. బన్నీ గారు కూడా లేదా? ఎవ్వరు లేరన్న. మరి దివ్య గారు తనుజ గారు ఇంకా దివ్య ఖుషి దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న. కానీ తర్వాత నుంచి అసలు నుంచే చదివలేదు. దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న. తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న. మాకైతే చాలా బాధ అనిపించింది. అవునా? చాలా బాధ అనిపించింది అన్న. మాకు ఖుషి వెళ్ళిపోతుంది. మాకు తను సపోర్ట్ కానీ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.